మనం ప్రభు శిష్యులు అనే శీర్షికలో యోహాను గారు, ఆయన వెంట పేతురు గారు, యోహాను యొక్క వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేస్తూ అపోస్తుల కార్యాల గ్రంథం దగ్గరికి వచ్చాము. యోహాను పేతురు కలిసి ఉన్నట్టుగానే కొనసాగింది. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే వారిద్దరి పత్రికలు కూడా అలాగే ఉంటాయి. పేతురు గారు రాసిన 2 పత్రికలు, ఆ తర్వాత యోహాను గారు రాసిన 3 పత్రికలు. ఆ క్రమం కూడా అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించినట్టు ఉంటుంది. ఈ 5వ అధ్యాయంలో జైలు యొక్క అనుభవం తరువాత వారిని మతానికి సంబంధించిన పెద్దలు వారిని అవమానించారు, కొట్టారు. వారు ప్రభు కోసం అది తమ భాగ్యంగా భావించి సంతోషిస్తూ సభ నుండి వెళ్ళిపోయారని రాసింది. శిష్యత్వం అనేది ఎల్లప్పుడూ తన గురువుని గురించి ప్రకటిస్తూనే ఉంటుంది. మాందు తన గురువు యొక్క శ్రేష్టతను చెప్పకుండా ఎలా ఉంటారు? గురువు అని ఒక్కరినే పిలవాలి అది అని ప్రభువు మాట్లాడారు. కాబట్టి ఆయన గురువు అని పిలవడంలో అర్థం ఉంది. ఆయనకు మించిన బోధకుడు ఇంకెవరు మనకు కనిపించరు, ఆయన ఒక్కడే. తరువాత అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 42వ వచనంలో ప్రతిదినము దేవాలయములోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచూ ఉండిరి. ఈ వాక్యాన్ని దెబ్బలు తిని సంతోషిస్తూ తమ ఇంటికి వెళ్ళిన వారు ప్రతిరోజు దేవాలయంలోనూ ప్రతిరోజు ఇంటింట, నమ్ముకున్న వారి ఇంటింట వారు బోధిస్తూ మానక అనే పదం చరిత్ర. మానక అనే పదం ఇప్పటికీ కొనసాగుతున్న ప్రక్రియ. అది మానిపోదు, అది ఆగిపోదు. ఎక్కడో ఓ చోట ప్రకటించబడుతూనే ఉంటుంది, ఇందులో అనుమానం లేదు. అయితే వారి ప్రకటన కొనసాగుతుండగా ఇప్పుడు నేరుగా మతం కాకుండా అధికారం క్రైస్తవ్యం మీద కన్నెర చేసినట్టు మనకు కనపడుతుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు జైలు యొక్క 2వ అనుభవం దగ్గరికి వద్దాం. అది 17వ అధ్యాయం, 12వ అధ్యాయం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడిని యాకోబును ఖడ్గంతో చంపించెను అనుంది. అంటే సరిగ్గా ఏం రాబోతోంది? 11వ అధ్యాయం 8వ వచనంలో కరువు భూలోకమంతటా రాబోతుందని ఓ మాట చెప్పబడింది. అధికారుల మనసు దేని మీద ఉండాలి? అధికారులు దేనికి పరిష్కారం చూపించాలి? కరువు రాబోతున్నప్పుడు ఏం చేయాలి? మీరే ఆలోచించండి. కరువు రాబోతుందని ఫరో యోసేపు ద్వారా తెలుసుకున్నప్పుడు పరిష్కారం ఏమిటని అడిగాడు. ఏ అధికారి అయినా, ఏ అధికారమైనా తెలుసుకోవలసిన సంగతి ఏమిటంటే పరిష్కారం ఎలాగో. చాలా కెలామిటీస్ వస్తాయి, వాటన్నిటికీ పరిష్కారం ఏం చేయాలి అన్నది అధికారం ఆలోచించవలసిన సంగతి కదూ. కానీ దాని మీద మనసుంచకుండా అధికారులు చేసే పని ఏమిటి అనంటే కేవలం వారు ప్రజలను మతం ద్వారా సంతృప్తిపరచాలి చాలు అనుకున్నారు. అదే ఇక్కడ జరిగింది. మీరు ఆలోచించండి. కరువు రాబోతుంది అనే సత్యం అర్థమైంది కదూ. అంత మాత్రమే కాదు, మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను. ఈ సంఘం ఆరంభం తరువాత అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో వాని అక్కర కొలది పంచిపెట్టిరే అని రాసుంది. సంఘంలో ఉన్నవారు అంటే అక్కర గల ప్రజలున్నారు, కరువు రాబోతుంది. దేశంలో ప్రజల అవసరతను పట్టించుకోవడం అనేది క్రైస్తవ్యం చేసే పని. ఆ పని అధికారులుగా చేయాలి. ఒక్క మాట, సామెతల గ్రంథకర్త ఇలా అంటాడు, బేదలను కనికరించువాడు
యెహోవాకు అప్పించువాడు అని. అంటే అధికారులు పేదల్ని పట్టించుకుంటే దేవుడు వారికి రుణస్థుడుగా ఉంటాడు. వాళ్ళ రుణం తప్పకుండా ఒక రోజు తీర్చుకుంటాడు ఆయన. అందులో అనుమానం ఏం లేదు. లేఖనం చెప్తున్న మాట సత్యం కదా. మంచిది. హేరోదు ఏం చేశాడు అంటే యూదా మతాన్ని సంతృప్తిపరచాలనే ఉద్దేశం చొప్పున సంఘంలో కొందరిని అన్నప్పుడు వారి సంఖ్య ఎంతో రాయల బాధ పెట్టడానికి బలత్కరంగా పట్టుకొని వచ్చి లోపల పెట్టాడు, జైల్లో పెట్టాడు. అంత మాత్రమే కాదు, యోహాను సహోదరుడైన యాకోబును తలనరికి చంపించాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని బలత్కారంగా బాధ పెట్టడానికి కొందరిని పట్టుకున్నాడు. వాళ్ళది అలా ఉంచితే చంపడానికి పట్టుకున్న వారి క్రమంలో యాకోబును చంపించాడు. ఆ తరువాత పేతురును కూడా తెచ్చి లోపలేశాడు. ఎందుకు? రేపు చంపుదామని కదా. ఇప్పుడు నేను మీతో ఒక విషయం చెప్తాను. పన్నెండవ అధ్యాయం 20వ వచనం. హేరోదు బయలుదేరి వెళ్ళి యోదయ నుండి కైసరేలో ఉన్నాడు. తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి ఆగ్రహము కలిగినందున, తూరీయుల మీద సీదోనీయుల మీద హేరోదుకి కోపం వచ్చిందట. ఆగ్రహం కోపం కంటే మించింది, దాని డిగ్రీ పెద్దనమాట. కోపం వచ్చింది. నా మనసు ఇలా అనిపించింది, ఏమిటి ఇతను, ఎందుకని? అక్కడ కరువు ఉంది, ఇక్కడ గ్రాసం ఉంది. తూరు సీదోను ప్రాంతంలోనేమో కరువు ఉంది, ఇక్కడేమో గ్రాసం ఉంది. రాశాడు చూడండి అన్నమాట. ఏమని రాశాడు అనంటే, రాజు యొక్క దేశం నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచూ ఉండెను. ఇక్కడి నుంచి గ్రాసం అక్కడికి వెళ్ళాలి. అవసరతలో ఉన్న వారి మీద కోపం తెచ్చుకున్నటువంటి హేరోదు కనపడతాడు. నాకు అనిపించిన మాట ఏమిటో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 21వ వచనం. ప్రభు కొరాజీనాను బెత్సయిదాను చూసి, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల్లో చేయబడినెడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారుమనసు పొంది ఉందురు అన్నాడు. ప్రభువు ఎవరిని మెచ్చుకున్నాడో వారి మీద అధికారానికి కోపం వచ్చింది. ఎందుకో మనసు నొచ్చుకుంది. సహజమే. వాళ్ళ మంచితనం ప్రభువుకు తెలుసు. వారు ఈ ప్రాంతం వారు కాకపోయినా వారి మధ్యనే ఈ కార్యాలు చేసి ఉంటే ఖచ్చితంగా వారు గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని, నీకు గుర్తుందా, నినివే వారు పశ్చాత్తాపడ్డారే. మారు మనసు అనే పదానికి పశ్చాత్తాపం అని అర్థం. వారు పశ్చాత్తాపడి ఉండేవారని అన్నాడు ఆయన. సహజంగా ప్రభువు ఎవరిని గణపరిచాడో అది వారికి మింగుడు పడని సంగతి. యోధా మతానికి ఎందుకంటున్నానో మీరు ఆలోచించండి. ఇశ్రాయేలులో ఇంతమంది కుష్ఠరోగులున్ననో సిరియా వాడైన నయమాను అన్నాడు. ఎంత కోపం వచ్చి ఉంటుంది. కరువు సమయాన ఇశ్రాయేలులో ఎంతమంది విధవరాండ్రున్ననో సారిపాతు విధవరాలు అన్నాడు. అసలు దేశభక్తి కలిగినటువంటి ఈ ప్రజలకు, ఈ మతానికి వాళ్ళ పేర్లు వినగానే ఎంత కోపం వచ్చి ఉంటుందో. అంతేకాదు, సొలొమోను ఖ్యాతి విని ఎవరొచ్చారు? శాబదేశం నుంచి రాణి వచ్చిందన్నాడు. ఇప్పుడు తూరు సీదోనీలను బెత్సయిదా కొరాజీనాల మధ్య ఆయన ఆకాశానికి ఎత్తి, వారు ఖచ్చితంగా మారుమనసు పొందేవాళ్ళు,
మీరైతే కఠినపరుచుకున్నారు అన్నాడు. ఇవన్నీ యోధా మతానికి ఇష్టం లేని మాటలు, కోపం తెప్పించే మాటలు, కడుపు మండే మాటలు. కారణం, యూదులను తప్ప మరితరులను ప్రేమించే తత్వం ఆ మతానికి లేదు. తమను తప్ప మరి ఏ సంబంధితులైన వారినైనా సరే శత్రువులుగా చూడడం అనేది వారికి ఉన్న సంగతి. కానీ ధర్మశాస్త్రం అలా చెప్పలేదే. మీ మధ్యనున్న పరదేశిని ప్రేమించండి అన్నాడు, మీ మధ్యనున్న దిక్కులేని వారిని ప్రేమించండి అన్నాడు, మీ మధ్యనున్న విధవరాండ్రని పట్టించుకోండి అన్నాడు, వారి మీద జాలి చూపించండి అన్నాడు. కానీ రాను 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 ఏ మతం అధికారానికి సమీపం అవుతుంటుందో ఆ మతం ఇతరుల మీద కష్టాన్ని పెంచుకోవడం అనేది సర్వసాధారణం అనిపిస్తుంటుంది. ఆలోచించండి, ఇక్కడ తూరు సీదోనీయుల మీద కోపం వచ్చింది. మరి ఎందుకు అతడు యూదా నుంచి కైసరయ్యకు వచ్చాడు మీకు తెలుసుగా. పేతురు ఆ రాత్రి హాయిగా పడుకొని నిద్రపోతున్నాడు. కారణం, అతనికి వాగ్దానం ఉంది, వేరొకడు నీ నడుం కట్టేంతవరకు నువ్వు ఉంటావని, ఇప్పుడే చనిపోనన్న సంగతి తెలుసు. అంతేకాదు, ఇప్పుడు హేరోదు తల కొట్టించాడు, అడు తర్వాత నా తల కొట్టిస్తాడంటే అవకాశం లేదు. కారణం ఏంటంటే నువ్వు చేతులు చాపుతావు అని అన్నాడు. అంటే అతడు ఎలా మరణించబోతున్నాడో ప్రభు ముందుగా చెప్పిన సంభవం అది. చూడండి ఒకసారి, యోహాను సువార్త ఆఖరి అధ్యాయం. వేరొకడు నిన్ను నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవును అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అతనితో చెప్పాడు. ఇప్పుడు యవనస్తుడు అయి ఉన్నావు, నీ అంతటా నువ్వే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకు పెడుతున్నావు, నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు చాచుదువు అన్నవాడు 19వ వచనం, 21:18 చదివాను నేను యోహాను సువార్త. ఇప్పుడు 19వ వచనం, అతడు ఎట్టి మరణం వలన దేవుని మహింపరుచును దాన్ని సూచించు అని మాట చెప్పాడు. అంటే నువ్వు సిలువ వేయబడి చంపబడతావయ్యా అనే మాట అక్కడ అంతర్లీనంగా ఉంది. కాబట్టి ఇప్పుడే కాదు నేను ముసలివాడిని అవ్వాలి, వేరొకరు నా నడుం కట్టే పరిస్థితి రావాలి, చేతులు చాపబడి నేను చనిపోతాను సిలువ వేయబడి అనే ఆలోచన పేతురుకుంది అనిపిస్తుంది ఆ వచనాలను బట్టి. అందుకని హాయిగా పండుకుని నిద్రపోయాడు. దేవుని పిల్లలు శిష్యుల్ని నిర్బంధించి బాధపెట్టి అధికారం సంతోషించే సమయాన కొందరిని మరణానికి అప్పగించవచ్చు, కొందరిని అద్భుతంగా రక్షించవచ్చు. ఆ రెండు ఆయన సార్వభౌమాధికారానికి సంబంధించినవి. ఇలా ఎందుకు చేశాడు అని యాకోబుని గురించి అడగడానికి లేదు. ఇలా ఎందుకు పేతురును వెలుపలికి తెచ్చాడు, మనం దానికి జవాబు చెప్పడానికి కూడా లేదు. అదే ఆయన ఇష్టం. ఖచ్చితంగా ఓ ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది పేతురు విషయంలో, వాగ్దానం ఉంది పేతురు విషయంలో. మరి యాకోబు విషయంలో అంటారా? నేను సాహసించి ఒక మాట చెప్తున్నాను. అన్నదమ్ములు ఇద్దరూ అడిగారు, కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరిని మమ్మల్ని ఉంచమని. జబదే కుమారుల తల్లి కూడా వచ్చి అడిగింది. కానీ వేదాంతులు అన్న మాట ఏమిటంటే, కుడివైపున ఉండేవాడు ఒకటని, ఎడమవైపు ఉండేవాడు 2 అని. కానీ శిష్యులందరిలో మొట్టమొదట మరణించినవాడు యాకోబు అయితే ఆఖరికి మరణించినవాడు యోహాను. ఉన్నారుగా అలాగే. అది నెరవేర్చబడాలి కాబట్టి ఆయన అనుమతించుంటాడు. అంతే. ఆలోచిద్దాం. ఇప్పుడు పేతురు వెలుపలికి వెళ్ళిపోయాడు. అది కలగా భావించాడే కానీ నిజంగా జరిగినట్టు భావించలే. ఎందుకంటున్నానంటే, ఇది నిజంగా జరిగినని గ్రహింపక అని ఉంటుంది 12:9 అపుస్తల కార్యాల గ్రంథం. వెళ్ళిపోయాడు, మేడగదిలో ఉన్న సంఘం దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన తన దారిని తాను వెళ్ళిపోయాడు. తలుపులు వేసే ఉన్నాయి, సైనికులు కావలి కాస్తూనే ఉన్నారు. తీరా చూస్తే లేరు. పిలిపిస్తే, ఏమో మాకు తెలియదండి, మేము వేసే ఉంది, మేము ఇక్కడే ఉన్నాం, తాళాలు ఉన్నాయి కదా అన్నారు వాళ్ళు. ఏం చేయలేక వాళ్ళని చంపించి యోదయలో ఉండలేక అతడు బయలుదేరి కైసరేకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక
ప్రభు ఎవరిని గణపరిచారో వారి మీద కోపం పెట్టుకున్నాడు. కానీ వాళ్ళల్లో ప్రభువు ఘనపరిచిన తత్వం ఉందని ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదేమిటంటే, వారు బయలుదేరి వచ్చారు. తమ మీద కోపంగా ఉన్న హేరోదు రాజు దగ్గరికి వచ్చారు, అధికారి దగ్గరికి వచ్చారు. తమ మీద కోపంగా ఉన్న ప్రభు దగ్గరికి మాత్రం యూదా ప్రజలు రాలా. ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ తూరు సీదోను వారు బయలుదేరి వచ్చి వాళ్ళు బ్లాస్తు అనేటువంటి పై విచారణకర్తను కలుసుకుని ఆయన తమ పక్షంగా చేసుకుని రాజుతో సమాధానపడడానికి వచ్చారు. ఒక అధికారితో సమాధానపడడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు మన కోసం ప్రాణం పెట్టిన ప్రభుతో సమాధానపడడానికి, మన స్థానంలో మరణించిన ప్రభుతో సమాధానపడడానికి, మనం పొందవలసిన శిక్షను పొందడానికి తాను మూల్యం చెల్లించిన ప్రభుతో సమాధానపడడానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికి తన ప్రాణాన్ని బలిగా పెట్టి 3వ దినాన తిరిగి లేచిన ప్రభుతో సమాధానపడడానికి ఇష్టపడండి అనే కదా శిష్యులు నేటికి ప్రకటిస్తూనే ఉన్నారు కదా. కోపం తెచ్చుకోకండి, ప్రభువుని అంగీకరించి చూడండి. ఒకసారి మీ హృదయంలో ఆయనకు చిన్న ప్రార్థన చేసి చూడండి. మీ అంతరంగంలో కలిగేటువంటి నెమ్మదిని మీరే చూస్తారు. ఇక్కడ వాళ్ళని చూడగానే వచ్చి మీతో సమాధానపడాలని వచ్చారు. కేవలం కరువులో గ్రాసం పంపించేటువంటి ఆ రాజు దగ్గర సమాధానపడడానికి వచ్చారు. కానీ సమస్తం అనుగ్రహించే దేవుని దగ్గర సమాధానపడడానికి మానవుడు ఇష్టపడక అపవాది పక్షంగా ఉండి పాపంలోనే ఉండి దేవునికి శత్రువులుగా బ్రతకడం అనేది సమస్త మానవాళి చేస్తున్న పని. ఇక్కడ అధికారిగా ఉన్నవాడు ఇప్పటి వరకు ముఖమే చెల్లల, కానీ ఇప్పుడు నిలబడి మాట్లాడడం ప్రారంభించాడు. ప్రారంభించగానే కూర్చున్న వాళ్ళందరూ ఆ ఉపన్యాసాన్ని విని 12వ అధ్యాయం 22వ వచనం, జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరం కాదు అనుకున్నారు. అనుకోగానే ఒక మనుష్యుడు మాట్లాడినప్పుడు ఈ మాటలు దేవుని స్వరమే అన్నప్పుడు మాట్లాడేవాడు అది తనదిగా స్వీకరించడానికి వీలు కాదు. నువ్వైనా నేనైనా, దేవుని ఎరిగిన మనమైనా దేవుని ఎరగని వారైనా, అది నా గొప్పతనం కాదు, నా తలంపులు కాదు, అవి అనుకోకుండా వచ్చాయి, దేవుడే ఇచ్చాడు అని ఆస్తికులైన ప్రతి వ్యక్తి అంగీకరించవలసిన వారు. హేరోదీయులు ప్రభువుని అంటే యెహోవాను అంగీకరిస్తారు. ఆ హేరోదు మొదటివాడు, దేవాలయాన్ని అతడు రెనోవేట్ చేసినవాడు. అందుకని యూదులలో హేరోదీయులు అనే ఒక సెట్ ఉంది. వాళ్ళు రాజుకు మంచి సపోర్టర్స్గా ఉంటారు. కారణం అతడు దేవుని నిరాకరించడనే ఒక భావం వారు ఆ గుంపు తయారవడానికి. అతడు దేవుని ఎరగనివాడు కాడు, దేవుని వాక్యం తెలియనివాడు కాడు, పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి, సద్దూకయ్యుల గురించి ఎరగనివాడు కాడు, హేరోదుల గురించి ఎరగనివాడు కాదు, యూదా మతాన్ని గురించి ఎరగనివాడు కాడు. అలాంటివాడు దేవుని మహింపరచల. అక్కడే అతడు పురుగులు పడి చనిపోయినాడని రాసింది. అక్కడ ప్రభు దూత అపోస్తలులను వెలుపలికి తెచ్చినవాడు, పేతురుని వెలుపలికి తెచ్చినవాడు హేరోదును ముత్తాడు. జాగ్రత్త సుమా, ఇవాళ అధికారం ఉందని దేవుని మీద తిరగబడితే, అధికారం ఇచ్చిన వాడికి కోపం వస్తే ఏం జరుగుతుందో ఆ పరిస్థితి అక్కడ కనపడుతుంది. అలా జరగాలని మనం కోరుకోవటం లేదు. వారు కూడా ప్రభువుని నమ్ముకోవాలని, వారు కూడా నిత్యత్వానికి రావాలని నేటి వారి కోసం ప్రార్థన చేద్దాం. తల్లో ఉంచుతాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, ఎంతైనా నమ్మదగిన వారు మీరు. మీ కార్యాలు గొప్పవి, అవి మా జ్ఞానానికి అందవు. మీ చేతులకే వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ మీ సహాయాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు చిత్తమైతే
ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.